నవ్వినా ఏడ్చినా కన్నీరే వస్తాయి అని మనకు ఒక పాట ఉంటుంది. నిజమే కదా, కష్టం వచ్చి ఏడిస్తే కన్నీరు అంటాం, సంతోషంతో విపరీతంగా నవ్వుతూ ఉన్నప్పుడు వచ్చే వాటిని ఆనంద బాష్పాలు అంటాం కదా. కానీ ఈ రెండు కలిసి వచ్చే సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి తెలుసా మీకు జీవితంలో మనిషికి. అంటే కన్నీరు ఆనంద బాష్పాలు కలిసి ఒకేసారి ఉబికి వస్తున్నాయి అంటే అది కట్టలు దంచుకున్న భావోద్వేగం. అందులో విషాదం ఉన్నా కానీ పాజిటివ్ గా గుర్తు చేసుకోవాల్సిన, చెరిష్ చేసుకోవాల్సిన, ప్రేమించాల్సిన, అభిమానించాల్సిన విషయాలేవో అందులో ఉన్నాయని కదా అర్థం. బహుశా తెలుగు నేల చరిత్రలో అలాంటి విభిన్నమైన ఘట్టం అంటే కన్నీరు ఆనంద బాష్పాలు కలిసి వచ్చే ఘట్టం ఏదైనా ఉంది అంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి స్మృతి కదా, జ్ఞాపకం కదా. ఎందుకని కన్నీరు, బాధ? ఆయన లేడు, ఆయన ప్రారంభించిన చాలా పనులు ముగియక మునిపే వదిలి వెళ్ళిపోయాడు అనే బాధ దాదాపు దశాబ్దన్నర దాటిన తర్వాత కూడా ఇప్పటికీ చాలా మందిలో ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆయన చూపించిన ప్రభావం గాని, ఆయన అడుగు జాడలు గాని, అన్నిటికీ మించి ఆయన జీవితాలని ట్రాన్స్ఫార్మ్ చేసిన తీరు గాని చాలా మందికి జ్ఞాపకం రావడం కాదు, నిరంతరం జీవన విధానం అయి ఉంటుంది. నేను అలాంటి ఎక్స్పీరియన్స్ చెప్పబోతున్నా. ఇదేం రాజకీయ ప్రసంగం కాదు. ఓ యువకుడు, దట్టు 90s కిడ్స్ అంటాం కదా, అలాంటి 90s కిడ్ స్వయంగా ఈ మధ్యకాలంలో నాతో షేర్ చేసిన ఒక అనుభవాన్ని చూస్తే వా, నాయకుడు అంటే ఇలా ఉంటాడా? నాయకత్వ ప్రభావం అంటే జనరేషన్స్ ని, జీవితాల్ని ఇలా ట్రాన్స్ఫార్మ్ చేస్తుందా అని ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆ ఎక్స్పీరియన్స్ ఏంటో, ఆ సామాన్యుడు అంతరంగం ఏంటో నేను మీతో పంచుకోవాలనుకుంటున్నా. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటో తెలుసా? ఇది తెలంగాణ వైపు నుంచి వచ్చి పడిన ప్రేమలేఖ. ఇందులో ఎలాంటి సోషల్ ఇంప్లికేషన్స్ లేవు, ప్రాంతీయపరమైన అభిమానమో మరోటో కానే కాదు. ఆ యువకుడు ఏం చెప్పాడో, ఎందుకు చెప్పాడో తెలిస్తే గనక బహుశా ఆలోచించగలిగిన వాళ్ళకి, కరిగే మనసున్న వాళ్ళకి నేను ఇందాక చెప్పినట్టు ఆనంద బాష్పాలు, కన్నీరు కలిసి వస్తాయేమో. చూద్దామా ఆ అనుభూతి ఏంటో, ఆ అనుభవం ఏంటో. ఒక లీడర్షిప్, ఒక నాయకత్వం, ఒక ఆలోచన జనం జీవితాల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో, మారుస్తుందో తెలుసుకుందాం రండి. ఒకే ఒక్కడు ప్రతి గుండె చప్పుడు విన్నాడు, ప్రతి పేదవాడికి తోడుగా ఉన్నాడు. నాయకత్వం అంటే ఏంటి? ఎవరికి తోచిందో వాళ్ళు చెప్తూ ఉంటారు. కొంచెం ఎమోషనల్ గా అంటే భావోద్వేగంతో కలిపి చెప్పాలి అంటే ఒక నాయకుడిచ్చే మాట సామాన్యుడి నెత్తిన గొడుగులా నిలబడాలి. ఆ నాయకుడు వేసే అడుగు జాడే జనరేషన్స్ ని మార్చాలి. భరోసా ఇచ్చాడంటే పని అవుతుంది అనే నమ్మకం ఉండాలి. అన్నిటికీ మించి ఆ నాయకుడు చేసిన పనులు చరిత్ర పటంలో నిలవాలి అని ఇలా ఎన్ని రకాలుగా అయినా చెప్పొచ్చు కదా. బహుశా ఇవన్నీ వర్తించే నాయకత్వం చాలా తక్కువ ఉంటుంది మన దేశంలో. అయితే తక్కువ తెలుగు వాళ్ళు అయితే చెప్పదగిన, ఎన్నదగిన పేరు వైఎస్ఆర్ కదా. ఎందుకని వైఎస్ఆర్? ఏం చేశారు వైఎస్ఆర్? అధికారంలోకి వచ్చి రావడంతోనే రాజశేఖర రెడ్డి అనే నేను ఉచిత విద్యుత్ ఫైల్ మీద సంతకం చేశాడా? జలయజ్ఞం లాంటి విధానాలు తీసుకొచ్చి అప్పటికే ఆత్మహత్యలతో బతుకులు చితికిపోతున్న రైతులకి సాగుని బాగు చేయగల నాయకత్వం వచ్చింది అనే నమ్మకాన్ని కలిగించాడా? ఫ్రీ పవర్ ఇచ్చి జీవితాల్లో వెలుగులు నింపాడా? ఆసరా పెన్షన్లు ఇచ్చి పెద్దలకి అండగా నిలబడతాను అని చెప్పాడా? ఇలా చెప్పుకుంటూ పోతే ఈ చిట్ట కొండవీటి చేంతాడంటారే అంత పొడుగుంటుంది. అవన్నీ కాదు, అంతకు మించిన విషయం ఏంటో తెలుసా? ఒక నాయకుడు తన జీవితాన్ని మార్చాడు అని ఆ లీడర్ని ఎప్పుడూ చూడని, కలవని జనరేషన్ కూడా తలవని రోజంటూ లేదంటే ఆశ్చర్యం కాదు. అవునా? ఇప్పుడు కలవనే లేదు, కానీ తలవకుండా ఉండని రోజు లేదా? ఎలాగా? నేను ఒక ఎక్స్పీరియన్స్ చెప్తానన్నాను కదా. నేను ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతంలో అయినా ఎక్కువగా జనంతో మాట్లాడుతుంటా. జీవితాల్ని అర్థం చేసుకోవడానికి, అనుభవాల్ని, అనుభూతుల్ని షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటా. ఈ మధ్యకాలంలో కొన్ని నెలల కిందట ఓ యువకుడు నన్ను పలకరించి మీరు ఫలానా కదా అని చెప్పి మాటల్లో మాటగా తన ఎమోషన్ ని షేర్ చేసిన తీరు నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది. ఆయన ఒక ఎంఎన్సీలో టీమ్ లీడర్ గా ఉన్నట్ట. ఆయనది తెలంగాణలో హుస్నాబాద్, అంటే ఇప్పుడు మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నారు కదా, ఆయన నియోజకవర్గం ఉమ్మడి వరంగల్ అనమాట. ఆయన చెప్తా ఉన్నాడు, బహుశా ఎర్లీ 40s లో ఉండుంటాడు గట్టిగా. అంతే అన్నా, నాకు ఇష్టమైన లీడర్ వైఎస్ఆర్ అన్నా అని మాట్లాడుతూ ఎమోషనల్ గా చెప్తా ఉంటే ఆ ఫేస్ లో ఏదో కనెక్ట్ కనపడింది. అవునా, ఏది చూస్తేనేమో నీ చాలా తక్కువ ఉంది. వైఎస్ఆర్ నువ్వు ఎప్పుడన్నా చూసావా, కలిసావా, ఏం చేశాడు వైఎస్ఆర్ అని అడిగాను. అడిగితే ఒకటి కాదన్నా చాలా చెప్పాలి అని చెప్పి ఆయన ఎక్స్ప్రెస్ చేసిన తీరు నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది. ఆయన మాటల్లోనే చెప్తా. హుస్నాబాద్ లో ఓ పల్లెటూరు, సొంత భూమి ఉన్నా గానీ వ్యవసాయం చేసుకునేందుకు అనుకూలించిన పరిస్థితులు. కరువు, ఆత్మహత్యలే కదా 2004 ముందంతా. అందుకని ఓ మోస్తరు రైతు కుటుంబాలు కూడా పేదరికంలోకి జారిపోయిన రోజులు కదా. అలాంటి టైంలో ఉచిత విద్యుత్ లాంటి పథకాలు రావడం, రైతులకు ఉచితంగా కరెంట్ ఇవ్వడం అనే కార్యక్రమం చేస్తున్నామని మనం చేస్తున్నాం.
వ్యవసాయానికి ప్రాధాన్యం ఇచ్చే విధానాలు రావడం ఒక ఎత్తు అయితే, ₹2 కిలో బియ్యం లాంటివి, ఇందిరమ్మ ఇళ్ళు లాంటి విధానాలు జనం జీవితాలను ఎలా మార్చాయి అనేది ఆయన చెప్పాడు. అప్పటి వరకు ఊరింట్లో ఉండేవాళ్ళం, భూమి ఉన్నా కానీ వ్యవసాయం చేసుకునే పరిస్థితి లేదు. మా ఫాదర్ అన్న రేషన్ బియ్యం తినలేకపోతే ఇంట్లో ఆయన కోసం సపరేట్ గా సన్న బియ్యం ఉండేవాళ్ళు, మేము పిల్లలంగానే మిగతా వాళ్ళందరూ రేషన్ బియ్యం తినేవాళ్ళం అని ఆయన చెప్పాడు. అలా చెప్పాడు అంటే ఆ మాటల్లో ఎంత ఒరిజినాలిటీ ఉన్నట్టు, అవునా కదా? ఎలాంటి ఫిల్టర్ లేకుండా మాట్లాడాడు అని చెప్పడానికి ఇది ఒక రుజువు కదా. అక్కడతో అయిపోలా. వైఎస్ఆర్ వచ్చిన తర్వాత వాళ్ళ కుటుంబానికి పక్కా ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు వచ్చిందట. ఉన్న కొద్దిపాటి భూమిని సాగు చేసుకోవడానికి ఉచిత విద్యుత్ వచ్చిందట. వ్యవసాయానికి మంచి రోజులు వచ్చాయి అనే నమ్మకం వచ్చిందట. అన్నిటికీ మించి ఆ కుర్రాడికి నచ్చింది ఇప్పటి వరకు వైఎస్ఆర్ ని గుర్తు పెట్టుకున్నది ఎందుకో తెలుసా? ఫీ రీఎంబర్స్మెంట్. ఆయన అప్పుడప్పుడే పై చదువులకు వస్తున్నాడు, చదివించే స్తోమత కుటుంబానికి లేదు, పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్నాయి, ఏం చెయ్యాలి అని దిక్కుతోచిన పరిస్థితుల్లో దిక్కులు చూస్తున్న టైంలో ఫీ రీఎంబర్స్మెంట్ వచ్చిందన్నా, ఫీ రీఎంబర్స్మెంట్ చదువుకున్నా నేను అని ఆయన చెప్తున్నప్పుడు ఆ కళ్ళలో ఆ చెమ్మ తడి అంటారే, ఆ తడి కనపడింది నాకు. నీకు తెలుసా, వ్యవసాయాన్ని బాగు చేయడంతో పాటు మాకు ఒక ఆవును కూడా ఇచ్చారన్నా అని చెప్పాడు. నాకు ఇది వెరీ ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఆవును ఇచ్చారా అంటే, అవునన్నా గవర్నమెంట్ వాళ్ళు ఆవు ఇచ్చారు. ఆ ఆవు దాదాపు మాతో 15 ఏళ్ల పాటు ఉంది, దానికి దూడలు పుట్టినాయి, మొత్తం మా ఇల్లు వాతావరణం అంతా మారిపోయిందన్న. అక్కడితో అయిపోలే. ఆ ఫీ రీఎంబర్స్మెంట్ దన్నుతో అతను పై చదువులు చదివాడు, ఇప్పుడు ఎంఎన్సీలో టీమ్ లీడ్ గా ఉన్నట్ట. నా టీంలో మెంబర్స్ కి ఎప్పుడన్నా మాట్లాడుతున్నప్పుడు నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తానా, గేట్ క్రాషింగ్ అని మాట్లాడుతుంటారు కదన్నా చాలా మంది, అలా మా కుటుంబం మొత్తాన్ని గేట్ క్రాష్ చేయించి అప్లిఫ్ట్ చేసినోడు అన్న వైఎస్ఆర్ అన్నాడు. ఎక్కడ హుస్నాబాద్, ఎక్కడ పులివెందుల, ఎక్కడ 90s కిడ్, ఆయన గట్టిగా 40 ఇయర్స్ ఉంటాయి, ఎక్కడ వైఎస్ఆర్ అంటే ఒక విధానం, ఒక ఆలోచన, ఒక పరిపాలన సరళి ఎంతగా మార్చినాయి అని చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ ఏమైనా ఉంటుందా? నేను ఆపుకోలేక అడిగా, ఎప్పుడన్నా వైఎస్ఆర్ని చూసావా, కలిసావా అని. కలవలేదన్నా, కానీ కలవకుండా ఉండే రోజు ఉండదు. మేమేమి కాంగ్రెస్ పార్టీకో వైఎస్ఆర్కో అభిమానులం కాదన్నా, కానీ మా జీవితాల్లో వచ్చిన మార్పు మాకు అర్థమవుతూ ఉన్న తర్వాత, నాకు సోయి తెలిసిన తర్వాత, ప్రపంచాన్ని చదువుతూ ఉన్న తర్వాత, అవునా వైఎస్ఆర్ ప్రభావం ఇంతలా ఉందా సొసైటీ మీద, తెలుగు నేల మీద అని నేను అనుకుంటానన్నా అని చెప్పాడు ఆయన. చాలా వాలంటరీగా ఆయన ఐడెంటిటీ నేను ఇక్కడ రివీల్ చేయట్లా, ఆయన రెగ్యులర్ గా చూస్తాను మీ వీడియోస్ అని అయితే చెప్పాడు. నాకు నన్ను సంతోష పెట్టడానికి చెప్పాడో లేదంటే అదే నిజమైతే కనుక ఈ వీడియో చూసి బహుశా ఆయన కామెంట్ చేస్తాడేమో అని అనుకుంటున్నాను. ఒక నాయకత్వం ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అని చెప్పడానికి ఆ హుస్నాబాద్ యువకుడి జీవితమే ఒక తిరుగులేని ఉదాహరణ కదా. ఒక మెతుకు పట్టుకోవాలంటారు కదా, అలాగా రాజకీయం ఎలా బతుకుల్ని మార్చింది వైఎస్ఆర్ రాజకీయం అని చెప్పడానికి ఆ మెతుకు ఆ కుర్రాడే కదా, అవునా కదా? అప్పటి వరకు సోకులద్దిన ప్రచారాలు, ఒక నగరం ఉంటే ఆ నగరం స్వాభావికంగా ఎదుగుతూ ఉంటే అసలు అన్ని తామే చేసినట్టుగా ప్రచారం చేసుకుని పబ్బం గడుపుకునే రాజకీయానికి విభిన్నంగా జనం అవసరాలు తెలుసుకోవటం, గ్రామీణం పడుతున్న అవస్థల్ని అడ్రస్ చేసేందుకు ప్రయత్నించడం, పాదయాత్ర లాంటి అనుభవాల్ని కేవలం రాజకీయ అడ్వాంటేజ్ గా మలుచుకుని వదిలేయటం కాదు, వ్యవసాయాన్ని పల్లె జీవితాల్ని గాడిన పెట్టాలి అని ఆలోచించిన తప్పించిన నాయకత్వం కదా. సంక్షేమం గురించి మాట్లాడుతుంటారు చాలా మంది, ప్రచారం చేస్తుంటారు, కానీ ఆ సంక్షేమం అనే పదానికి ఆంబ్లం రాజముద్ర వేసినోడు రాజశేఖర్ రెడ్డి కదా, అవునా కదా? ఆసరా పెన్షన్లు ఇవ్వాలి, ఆసరా లేని వాళ్ళకి అనే ఆలోచన అంతకుముందు ఎవరైనా చేశారా? ఉచిత విద్యుత్ ఇవ్వాలి అంటే తీగల మీద బట్టలు అండేసుకోవాలి అని చేసిన కామెంట్లు ఇప్పటికీ అనుభవమో తెలివి ఉన్న వాళ్ళకి చెవుల్లో మోగుతూ ఉంటాయి కదా. జలయజ్ఞాన్ని తలపెడితే అసలు ఇదంతా ధనయజ్ఞం అని ప్రచారం చేసిన వాళ్ళు ఎంతమంది లేరు? మీకు ఎప్పుడైనా అసలు ఇరిగేషన్ అంటే తెలుసా? మీకు అసలు వ్యవసాయాన్ని గురించి ఏం తెలుసు? రైతు వాసలు నువ్వు. మరి ఇప్పుడు పోలవరం రేపో మాపో పూర్తవుతుంది అని అంటున్నాము అంటే దానికి కారకులు ఎవరు, కారణం ఎవరు, పునాది ఎవరు? అసలు మామూలుగా గవర్నమెంట్ స్కూళ్లను నడపడమే గగనం అన్నట్టుగా అంతకు ముందు ప్రభుత్వ విధానాలు నడిస్తే పిల్లల భవిష్యత్తు మీద ఎలాంటి శ్రద్ధ పెట్టేవాడు వైఎస్ఆర్ అని చెప్పడానికి నేను ఒక వీడియో చూపిస్తాను. ఇదిగో చూడండి. మన ముందు దగ్గర ఫోన్ చేయమో తప్పకుండా నీకు అన్ని సాయం చేస్తాను. డోంట్ వరీ. గాడ్ బ్లెస్ యు. కడప భాషలో చెప్పాలంటే ఆ పాపతో ఆ అమ్మతో ఆయన ఎలా మాట్లాడుతున్నాడో చూసారా? అంటే భవిష్యత్తు నీది, భరోసా నాది అని చెప్తున్నట్టుగా ఉంది కదా. అంటే జీవితాలను మారిస్తే కుటుంబాల అప్లిఫ్ట్మెంట్, అంటే పేదరికం నుంచి బయటికి రావటం ఉంటుంది. విద్యా విధానాన్ని పటిష్టంగా నిర్మించగలిగితే ప్రభుత్వాలు జనరేషన్స్ ఆటోమేటిక్ గా ట్రాన్స్ఫార్మ్ అవుతాయి అనే ఆలోచన కదా. అందుకోసమే కదా ఫీ రీఎంబర్స్మెంట్ లాంటి విధానాన్ని ఎవరైనా ఆలోచిస్తారండి, ఎవరైనా తీసుకొస్తారండి, అంత సాహసం చేస్తారా? దళిత వర్గాలతో పాటు బీసీ వర్గాలకు వచ్చింది, బీసీ వర్గాలతో పాటు ఆర్థికంగా వెనకబడిన అందరికీ అని చెప్పడం అంటే అదే కదా మార్పు అంటే, అదే కదా నాయకత్వం అండగా నిలబడడం అంటే, చేయి పట్టుకుని నడిపించడం అంటే. అందుకోసమే వైఎస్ఆర్ విధానాలు ఒక బెంచ్ మార్క్, ఒక ల్యాండ్ మార్క్. ఇంకా చెప్పాలంటే ఆయనకి కాంటెంపరీస్ కొంతమంది ఉండొచ్చు, కానీ వాళ్ళు కనీసం
అందుకుంటాము అని ఊహించలేనంత స్టాండర్డ్ ని సెట్ చేసిన పాలసీ కదా వైఎస్ఆర్ది. అవునా కదా? వైఎస్ఆర్ అంటే చాలా మంది ఆయన రాజకీయ గాంభీర్యం గురించి, గుండె ధైర్యం గురించి, అధికారంలో ఉన్నప్పుడు ఒక భాష మాట్లాడతారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరో భాష. మీరు రాయలేదా? మీరు రాసింది కాదా ఇది? ఎలాంటి సిచ్యువేషన్ లో అయినా సరే నింపాదిగా, నిలకడగా, ప్రశాంతంగా ఇదిగో ఇలా ఈ నవ్వుతూ ఉండే దృశ్యాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు కదా. అఫ్ కోర్స్ ఆయన ప్రత్యర్థుల్ని రాజకీయంగా చెడుగుడాడిన తీరైతే ఎంతగా ఆయన అపోనెంట్స్ ని డిఫెన్స్ లోకి నెట్టింది, మనుగడ కోసం పోరాడాల్సిన పరిస్థితిని కల్పించింది అనేది నాకు ప్రత్యేకంగా తెలుసు, స్వయంగా తెలుసు. చంద్రబాబు విశ్వసనీయత అనేది ఒక్క రోజులో రాదు. ఎంత మీకు వయస్సు అయితే 58 అనుకుంటా కదా. ఈ 58 సంవత్సరాల్లో మీరు చేసిన పనులన్నీ కూడా చూశారు. ఇవాళ ఏదంటే అది ఆల్ ఫ్రీ అని చెప్పంటే మిమ్మల్ని ఎట్లా నమ్ముతారు? ఆయన మెసల్నివ్వలేదు అని స్వయంగా కన్ఫెస్ చేసినంతగా మాట్లాడడాన్ని నేను ప్రత్యక్షంగా చూసా, విన్నా. ఇలాంటివన్నీ కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే. పైగా చాలా మందికి తెలియని విషయం ఇంకోటి ఉంది తెలుసా? ఆయన సంక్షేమం చేశాడనో, తరతరాలకి నిలిచిపోయేంత విధానాలని, ఆలోచనల్ని తీసుకొచ్చాడనో, పరిపాలనకు ఒక బెంచ్ మార్క్ సెట్ చేశాడనో మాత్రమే కాదు, ఒక ముఖ్యమంత్రి జాతీయ స్థాయి విధానాన్ని, దట్టు అప్పట్లో కొమ్ములు తిరిగిన కాంగ్రెస్ పాలన ఉన్న రోజుల్లో తీసుకొచ్చాడు అంటే మామూలు విషయమా? రుణమాఫీ తెలుసా మీకు? జాతీయ స్థాయిలో రుణమాఫీ మన్మోహన్ సింగ్ 2008-2009లో ప్రకటించడానికి మూల కారకుడు ఎవరు? క్రానికల్స్ తిరగండి, చరిత్రను తిరగండి, తెలుస్తుంది. ఇదిగో కొన్ని ఆధారాలు నేను చూపిస్తా, ఈ స్క్రీన్ షాట్లు. వైఎస్ఆర్ తన పాదయాత్ర అనుభవాన్ని తన విధానాలుగా తన ప్రభుత్వంలో అమలు చేయడమే కాదు, జాతీయ స్థాయిలో కూడా ఈ విధానాన్ని అమలు చేస్తే గనక రైతులకు మేలు జరుగుతుంది, పార్టీకి రాజకీయంగా కూడా అడ్వాంటేజ్ అవుతుంది అని చెప్పి ఒప్పించాడు. అంటే రైతులకి మేలు జరుగుతుంది, రాజకీయంగా అడ్వాంటేజ్ అంటే అమలు చేసి తీరుతారు కదా. అందువల్ల మన్మోహన్ సింగ్ ని ఆయన ఒప్పించిన తీరు నిజంగా ఒక మాస్టర్ క్లాస్, మాస్టర్ పీస్ అని కాంగ్రెస్ సీనియర్లు ఇప్పటికీ చెప్తారు. అప్పట్లో 2008-9 టైంలోనే 71,000 కోట్లు అంటే ఎంత పెద్ద మొత్తం. ఇప్పుడు రూపాయి వాల్యూతో లెక్కేస్తే ఎన్ని రెట్లు వేసుకోవాలి? ఎన్ని లక్షల కోట్లు కార్పొరేట్లకి రుణమాఫీ చేయడానికి ఉన్నాం అన్నట్టుగా ప్రభుత్వాలు నడుస్తున్న రోజుల్లో రైతుల కోసం అన్ని వేల కోట్లు, ఇప్పటి లెక్కలో అయితే లక్షల కోట్లు రుణమాఫీ చేయించడం అంటే మాటలా? ఏకంగా 4 కోట్ల మంది రైతులు ప్రత్యక్షంగా ప్రయోజనం పొందారు దేశవ్యాప్తంగా ఆ రుణమాఫీతో అని చెప్తూ ఉంటారు. వ్యవసాయం తెలిసిన వాళ్ళు, విధానాలు అర్థమైన వాళ్ళు, రాజకీయం తలుచుకుంటే జీవితాలు ఎలా మారతాయి అనే తీక్షణంగా చూడగలిగిన వాళ్ళు, ప్రభావాన్ని ఆస్వాదించగలిగిన వాళ్ళు ఇప్పటికీ దేశవ్యాప్తంగా ఎక్కడైనా సరే ఆ రుణమాఫీ ఎఫెక్ట్ ని గుర్తుపెట్టుకుంటారు కదా. తెలుగు నెల అయితే ఆ తర్వాత రుణమాఫీ హామీలు చాలా చూసింది. 3 విడతలు, 5 విడతలు అని చెప్పి ధోకా ఇవ్వడాన్ని కూడా రైతులు మర్చిపోరు కదా. పెన్షన్ 50 రూపాయలు, 75 రూపాయలు కనీసం నెల కూడా మాకు ఇవ్వకుండా 3 మాసాలకోసారో 6 మాసాలకోసారో ఇచ్చేవాడే ఇతను మాకేమిస్తాడు అన్నారు. రీసెంట్ ఎక్స్పీరియన్సెస్ కదా అవన్నీ. మరి ఇలాంటి విధానాలతో పోలిస్తే, ఇలాంటి ఓట్లు దండుకునే రాజకీయంతో పోలిస్తే వైఎస్ఆర్ ఎంత ప్రభావశీలమైన నాయకుడు. ఆ హుస్నాబాద్ యువకుడు చెప్పినట్టు ఎన్ని జీవితాలని, ఎన్ని జనరేషన్స్ ని వైఎస్ఆర్ నాయకత్వం మార్చుంటుంది. కామెంట్ సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా చేయండి. ఆలోచన, మానవత్వం మనలో ఉన్నాయి అని మన కామెంట్సే ప్రూవ్ చేస్తాయి. పావురాల గుట్లో పావురం లాంటి దుర్మార్గమైన మానవత్వం లేని మాటలు విన్న తెలుగు నేల అలాంటి రాజకీయాన్ని, ప్రచారాన్ని తిప్పి కొడుతూనే ఉంది. అందుకోసమే కామెంట్ ని సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా చేద్దాం. మోర్ దెన్ పాలిటిక్స్, ఒక నాయకత్వ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, ఎలా ఉండాలి అనే చర్చ ఇది. దిస్ ఈజ్ కీ టాక్స్.